కృష్ణా గోదావరి నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలుచిపడి ఏ రకంగా కేఆర్ఎంబికి అప్పచెప్పే ప్రయత్నం చేసిండో దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప, నల్లగొండలో సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు. తెల్లవారు వచ్చి మేము అప్పచెప్పం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం కేసీఆర్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పోరాటం వల్ల. ఇంకొక వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు. తెలంగాణకు జీవధార శాశ్వతంగా తెలంగాణ బతికిచ్చేది గోదావరినే. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి 3 టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చినా 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇవాళ తయారు చేసి పెడితే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక వెల్లెలకలబడ్డది. 10 లక్షల ఎకరాల పైగా రైతులకు పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది. ఇంకొక వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది. గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరీలో కలుపుతా అని చెప్పి, కర్ణాటకకు తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి కుట్రలు మొదలు పెట్టిండు. మరి ఇవన్నీ ఆగాలంటే, వీటికి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం, మా గొంతు కేసీఆర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. రేపు పార్లమెంట్ లో కొట్టాలన్నా, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు, మన హక్కుని కాపాడగలుగుతాడు. మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి, కేసీఆర్ ని బలోపేతం చేయండి. కేసీఆర్ చేతికి మీరు 16 మంది ఎంపీలు కనుక అందించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని. Stay tuned for more updates. Like, share and subscribe.